హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 23. ఇక స్టోరీలోకి వెళ్తాయి. ఆయుష్ తలుపుల్లో ఎప్పటికో అది కూడా ఆయుష్ షర్ట్ని వేసుకుంటే తప్ప ఆశకి మిడ్ నైట్కి నిద్ర పట్టదు. అలా ఎప్పటికో నిద్రపోయిన ఆశకి ఉదయం 7 గంటల వరకు మెలకువ రాదు. డోర్ కొడుతూ ఉన్న సౌండ్కి బద్ధకంగా కళ్ళు తెరిచి చూసిన ఆశకి తన గుండెల్లో తలదాచుకుని నడుము చుట్టూ చేతులు వేసి ఒక కాలు తన మీద వేసి ముద్దుగా నిద్రపోతున్న ధియాని చూసి చిరునవ్వుతో చూస్తూ ఉంటుంది. నుదిటిన పడ్డ జుట్టుని సరిచేసి ప్రేమగా ముద్దు పెడుతూ గుడ్ మార్నింగ్ క్యూటీ అంటూ కూతుర్ని అపురూపంగా చూసుకుని మురిసిపోతూ ఉన్న తనకు ఎదురుగా కనిపిస్తుంది అందమైన ఫ్యామిలీ ఫోటో. తను, దియా అండ్ ఆయుష్ ప్రణవి ఎంగేజ్మెంట్లో తీయించుకున్న పిక్ కనిపించి ఆశి మార్నింగ్ను మరింత అందంగా మారుస్తుంది. ఆ పిక్ ఆశికి చాలా నచ్చిన పిక్, ఎందుకంటే ఆ పిక్లో ముగ్గురి మధ్య ఉన్న ప్రేమ అండ్ బాండింగ్ క్లియర్గా తెలుస్తుంది. అందుకే ఆ పిక్ను ఆశి స్పెషల్గా వాల్కి సరిపోయేంత పెద్దగా ఎన్లార్జ్ చేయించి తమ బెడ్రూమ్ ఎదురుగా ఫిక్స్ చేయిస్తుంది. ఆశి పక్కన నిల్చుకొని ఉంటే దియా ఆయుష్లను వెనుక నుండి హక్ చేసుకుంటూ ఉన్న పిక్. ఆ పిక్లో దియా ఆనందం అంతా ఇంత కాదు. ఫస్ట్ టైం ట్రెడిషనల్ అవుట్ఫిట్లో అమ్మా నాన్నలతో ఫోటో తీసుకోవడంతో దియా చాలా హ్యాపీగా ఉంది. ఆ ఫోటో వైపు మైమర్పుగా చూస్తూ ఉన్న ఆశకి మళ్ళీ డోర్ నాక్ చేస్తూ ఉన్న సౌండ్ రావడంతో వస్తున్నా అంటూ దియాను డిస్టర్బ్ అవ్వకుండా బెడ్ దిగుతుంది. తన వాయిస్ బయటకు వినిపించదు అని గుర్తురాగానే తలకొట్టుకుంటూ డోర్ ఓపెన్ చేయబోతూ ఉన్నది కాస్త తన వంటి మీద ఉన్న ఆయుష్ షర్ట్ని చూసి వెంటనే దాన్ని తీసి కౌచ్లో పడేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. హాయ్ ఆశి, ఏంట్రా ఇంకా లేవలేదు, నువ్వు బాగానే ఉన్నావా అంటూ ఆశి నుదుటిన చేయి పెట్టి అడుగుతూ ఉన్న విక్రమ్ ప్రేమకి చిన్నగా నవ్వి అన్నయ్య నాకేమీ అవ్వలేదు, ఐఆమ్ ఓకే, మెలకువ రాలేదు అంతే అంటూ అంత మార్నింగ్నే రెడీ అయిన విక్రమ్ని చూసి అన్నయ్య ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అని అడుగుతుంది. హారా, చిన్న వర్క్ మీద అవుట్ ఆఫ్ సిటీ వెళ్తున్నా, ఆఫ్టర్నూన్ లోపు వచ్చేస్తాను. ఓకే అన్నయ్య, టేక్ కేర్ అంటూ విక్రమ్ని సైడ్ హాక్ చేసుకుంటూ హ్యావ్ ఏ నైస్ డే అన్నయ్య అంటూ విక్రమ్ వెళ్ళగానే తను ఇవాళ ఇంకా పూజ చేయలేదు అని గుర్తొచ్చి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి అంతకంటే ఫాస్ట్గా సారీ కట్టుకుని రెడీ అయ్యి కిందకి వెళ్ళేసరికి అప్పటికే అభి పూజ చేసి నైవేద్యం కూడా పెడుతూ కనిపిస్తుంది. అభి, పూజ నువ్వే చేసావా అంటూ ఎప్పుడు ఇంట్లో తిన్న ప్లేట్ కూడా తీయని అభి ఇప్పుడు పూజ చేయడం తనకి తట్టుకోలేనంత షాక్ ఇవ్వడంతో కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తూ అడుగుతుంది. అవునక్క, నేనే చేశాను. డైలీ ఈ టైంకి నువ్వు పూజ చేస్తావు కదా, సో నువ్వు పూజ ఎలా చేస్తావో నేను కూడా అప్పుడప్పుడు చూశాను. ఇవాళ నువ్వు నిద్ర లేవలేదని నేనే నువ్వు ఎలా పూజ చేసావు గుర్తు చేసుకుంటూ పూజ చేశాను. ఏంటక్క, ఏమైనా తప్పు చేశానా అంటూ టెన్షన్గా చూస్తూ అడుగుతుంది. లేదవి, చాలా చక్కగా చేసావు. ఆగు, పిక్ తీసి అమ్మకి సెండ్ చేస్తాను అంటూ నవ్వుతూ పిక్ తీసి అనిత ఫ్లైట్లో ఉందని తెలిసినా కూడా ఆగని ఆనందంతో సెండ్ చేస్తుంది. ఎందుకక్క మమ్మీకి సెండ్ చేసావు? మన ఇంటికి వెళ్ళాక రోజు నాతోనే పూజ చేయిస్తుంది, అందుకే ఇంట్లో ఏ వర్క్ చేయకూడదు. అయ్యో, నువ్వు లేవలేదు కదా అని చేస్తే ఇదిగో ఇలాగే నన్ను మమ్మీ దగ్గర బుక్ చేసి రోజు నన్ను పూజ చేసేలా చేస్తున్నావు. ప్రాక్టీస్ అవుతుందిలే అభి, పెళ్ళయ్యాక నీ అత్తారింట్లో చెయ్యాలి కదా, సో అప్పటికి బాగా ప్రాక్టీస్ అవుతుంది అంటూ నవ్వుతుంది. హబ్బా, ఎప్పుడో జరిగే పెళ్లి గురించి ఇప్పుడే ఎందుకులే, నాకు కొద్ది రోజులు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుంది. అయినా నా పెళ్ళికి నీ పిల్లలు నడవాలి, అప్పుడే నా పెళ్లి జరుగుతుంది. దియా నడవడం కాదు, పరిగెత్తేస్తుంది కూడా. సో ఏంటి, పెళ్లి చేసుకుంటావా మరి అని నవ్వుతూ అడుగుతున్న ఆశి వైపు చూస్తూ, అబ్బా అక్క, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నేను చెప్పేది నీ పిల్లల గురించి, ఆయుష్ బావ ఫస్ట్ వైఫ్ కూతురు గురించి కాదు. హబీ అంటూ కొంచెం కోపంగా చూస్తూ, ఇంకోసారి దియాను నాకు దూరం చేసి మాట్లాడుకో. దాన్ని నేను కనకపోవచ్చు, బట్ దియా ఎప్పటికీ నా కూతురే, అండ్ నాకు పిల్లలు పుట్టినా సరే దియా ఆల్వేస్ స్పెషల్ ఫర్ మీ. అక్క, నేను నార్మల్గా అన్నాను, ఇంత చిన్న విషయానికి ఎందుకంత కోపడుతున్నావు? దియా అంటే నాకు కూడా చాలా ఇష్టమే. ఈ టాపిక్ ఇక వదిలేసే అభి అంటూ ఆశి కిచెన్లోకి వెళ్ళగానే అప్పుడే అక్కడికి వచ్చిన నిషాన్ చూసి అభి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అభి స్టాప్ ఇట్ అంటూ అడ్డుగా నిల్చుకొని, ఏమైంది నీకు? నిన్నటి నుంచి నాతో మాట్లాడటమే లేదు. మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని వాళ్ళ ఫ్లాట్కి మిడ్ నైట్ ఇన్వైట్ చేయడానికి చాలామంది ఉన్నారు, వెళ్ళి వాళ్ళతో పరిచయాలు పెంచుకోండి, మాతో మీకు మాటలేంటి అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయిన అభిని చూసి నిషాన్ తలకొట్టుకొని విసుగ్గా గార్డెన్లోకి వెళ్తాడు. పాపం నిష్, వీడి మంచి మనసును ఎవరూ అర్థం చేసుకోరు.
బ్రేక్ఫాస్ట్ చేయగానే అభి కాలేజ్కి అండ్ నిషాన్ ఆఫీస్కి వెళ్ళాక మోహిత్ ఫ్రెండ్ మ్యారేజ్కి మోహిత్ జోషి కలిసి వెళ్తూ ఉండడం చూసి దియా కూడా వాళ్ళతో పాటు వెళ్తాను అని గోల చేయడం చూసిన మోహిత్ నవ్వుతూ దియాని ఎత్తుకొని మ్యారేజ్ అవ్వగానే వచ్చేస్తామురా, పోనీ నువ్వు కూడా రావచ్చు కదా ఆషి మ్యారేజ్కి, ఇంకా టైం ఉంది, వెళ్ళి రెడీ అవ్వు, మేము వెయిట్ చేస్తాం, అందరం కలిసి వెళ్దాం. లేదన్నయ్య, ఇవాళ ఈవెంట్ మేనేజర్ వర్కర్స్ను మహల్ని డెకరేట్ చేయడానికి తీసుకొస్తానని చెప్పాడు. మహల్లో ఎవరూ లేకపోతే ఎలా చెప్పు? ఏం పర్లేదు, మీరు వెళ్ళి రండి, నాకు ఇక్కడ వర్క్ ఉంది. దియా జాగ్రత్త, ఏడిస్తే వెంటనే నాకు కాల్ చెయ్యి. తను నాకు అలవాటేలే ఆషి, డోంట్ వర్రీ, నేను చూసుకుంటాను, యూ టేక్ కేర్. బావ గురించి ఎక్కువ ఆలోచించి డల్ అవ్వకు, బావ ఎక్కువ రోజులు నీతో మాట్లాడకుండా ఉండలేడు, ఓకేనా అంటూ ఆషి బుగ్గ నిమిరి జోషి దియాలను తీసుకుని మ్యారేజ్కి స్టార్ట్ అవుతాడు. విక్రమ్ను ప్లాన్ చేసి వర్క్ మీద పంపించింది, కానీ మోహిత్ కూడా అనుకోకుండా బయటకు వెళ్లడంతో తన పని మరింత సులువవుతుంది అని నవ్వుకుంటూ ఖాళీని ఈవెంట్ వర్క్ డ్రెస్ వేసుకుని రమ్మని వాళ్ళలో ఒకటిగా మహల్కి వచ్చేలా చేసి నవ్వుకుంటూ సరైన టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ప్రణవి. ఆషి అందరూ వెళ్ళిపోయాక బ్రేక్ఫాస్ట్ చేసి హాల్లో సోఫాలో కూర్చొని నిన్న ఆపిన వర్క్ మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. కాసేపటికి మెయిడ్ వెడ్డింగ్ ప్లానర్ వచ్చాడని చెప్పడంతో ఓకే వాళ్ళని వెయిటింగ్ లాజ్లో కూర్చోమని చెప్పి డ్రింక్స్ ఇవ్వండి, నేను 10 మినిట్స్లో వస్తాను అని చెప్పి 10 నిమిషాల తర్వాత వెళ్ళి ఈవెంట్ మేనేజర్తో డెకరేషన్ ఎలా ఉండాలో, ఎలాంటి ఫ్లవర్స్ యూజ్ చేయాలి అండ్ ఎక్కడ ఎలా హైలైట్ చేయాలి అని తను ఆల్రెడీ అనుకున్న ప్లాన్ను మేనేజర్తో డిస్కస్ చేసి కొన్ని చేంజెస్ చేసి అరగంటలో ప్లాన్ రెడీ చేసి దాని ప్రకారమే ఎటువంటి చేంజెస్ లేకుండా చెయ్యమని చెప్పి అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతుంది. ఆషి అక్కడ నుండి వెళ్ళిపోయాక మేనేజర్ వర్క్స్ను 4 గ్రూపులుగా డివైడ్ చేసి ఎవరు ఏ వర్క్ చేయాలో అందరికీ అలాట్ చేసి దగ్గరుండి వాళ్ళతో డెకరేషన్ స్టార్ట్ చేపిస్తాడు. ప్రణవి ఎవరు చూడకుండా తన రూమ్ బాల్కనీలోకి వెళ్ళి ఖాళీకి కాల్ చేస్తుంది. ఈవెంట్ వర్కర్తో పాటు వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్ని వాళ్ళ వెహికల్లో వాళ్ళకి తెలియకుండా వచ్చిన ఖాళీ ఎవరికంటా పడకుండా మహల్ బ్యాక్ సైడ్ నిల్చుకొని ప్రణవి కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న తనకి ప్రణవి నుండి కాల్ రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో, నమస్తే మేడం, అంతా రెడీ కదా? ఎవరికి ఎటువంటి డౌట్ రాలేదు కదా? లేదు మేడం, నేను చాలా జాగ్రత్తగా ఎవరికి అనుమానం రాకుండా వచ్చాను. మీరు ఆ అమ్మాయిని ఎలా అయినా సరే గార్డెన్లోకి వచ్చేలా చెయ్యండి, ఎందుకంటే ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి ఇదే సరైన ప్లాన్. మీరు ఆలస్యం చేయకుండా త్వరగా పంపించండి. సరే, ఇప్పుడే పంపిస్తాను, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ పాము ఆషీను మాత్రమే కాటువేయాలి. ఏ ఒక్కరికి ఎలాంటి హాని జరగకుండా నువ్వే చూసుకోవాలి. ఎవరికి ఏం జరిగినా నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. అదంతా నేను చూసుకుంటాను, కానీ గార్డెన్లో ఎడమ వైపు రాళ్ళున్నాయి కదా చూడండి, అక్కడికి ఆ అమ్మాయిని తీసుకుని రండి. గార్డెన్లో రాళ్ళేంటి అని లాజిక్ మాత్రం వెతకండి ప్లీజ్, అక్కడికి తీసుకురండి అంటూ కాల్ కట్ చేసి ఆషి కోసం వెయిట్ చేస్తూ తను వేసుకున్న బ్యాగ్లో నుండి పామును జాగ్రత్తగా బయటకు తీసి దాని వెన్ను నిమురుతూ దానికి మెల్లగా మాటలు చెప్తూ ఉంటాడు. ఇది పామును ట్రైన్ చేయడంలో ఒక భాగం అన్నమాట. ఇప్పుడు ఈ ఆషిని ఎలా గార్డెన్లోకి పంపించాలి అని ఆలోచిస్తూ ఎస్, ఆ మేనేజర్ మీద చెప్పి పంపిస్తే ఏ డౌటు రాదు అనుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉన్న ఆషి ముందుకు వెళ్ళి నిల్చుకుంటుంది. తన ముందు నిల్చుకొనున్న ప్రణవి కాళ్ళని చూసి తల పైకెత్తి నాతో ఏమైనా మాట్లాడాలా ప్రణవి అంటూ ప్రణవి వైపు చూస్తుంది. మాట్లాడాలి, బట్ నేను కాదు, ఆ ఈవెంట్ మేనేజర్ నీతో ఏదో డెకరేషన్ గురించి మాట్లాడాలంట. ఏవో ఫ్లవర్స్ తగ్గాయట, వాటి ప్లేస్లో వేరే ఫ్లవర్స్ను రీప్లేస్ చేయొచ్చా అని అడుగుతున్నాడు. నేను అన్నీ క్లియర్గా చెప్పాను కదా, ఎటువంటి చేంజెస్ లేకుండా అలాగే చేయమని. మళ్ళీ రీప్లేస్మెంట్ ఏంటి అంటూ అసహనంగా పైకి లేచి అతను ఎక్కడున్నాడు అంటూ ప్రణవి వైపు చూస్తుంది. గార్డెన్లో లెఫ్ట్ సైడ్ 2 రాళ్ళున్నాయి చూడు, అక్కడున్నాడు. ఓకే, నేను వెళ్ళి మాట్లాడతాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇంకో 3 రోజుల తర్వాత పెళ్లి పనులన్నీ మొదలవుతాయి, అప్పుడు నీకు రెస్ట్ ఉండదు అని చెప్పి గార్డెన్లోకి వెళ్తున్న ఆషిని చూసి ఎస్, ప్లాన్ సక్సెస్ అని నవ్వుకుంటూ కాసేపట్లో నీ చావు కేక ఈ చెవులతో వినబోతున్నా అని నవ్వుకుంటూ అక్కడే కూర్చొని ఆషి ఎప్పుడు కేక పెడుతుందా అని చూస్తూ ఉంటుంది. ఆషి వెళ్ళి 15 నిమిషాలు అవుతున్నా ఎటువంటి అరుపు వినిపించకపోయేసరికి ఏంటిది, ఇంకా దీని వాయిస్ వినిపించడం లేదు అని వెయిట్ చేసి విసిగెత్తిపోయి గార్డెన్లోకి ఖాళీ చెప్పిన ప్లేస్లో నిల్చుకొనున్న ఆషి కోసం చుట్టూ చూస్తూ ఉంటుంది. అలా ఆషి కోసం చూస్తూ ఉన్న ప్రణవికి పాము ఆ గార్డెన్లో గడ్డి మీద పాకుతూ వచ్చి ప్రణవి పాదం మీద తన విషాన్ని చిమ్మి 2-3 ఘాట్లు వేసి వచ్చిన దారినే వెనక్కి వెళ్ళి కాలి తెరిచి పట్టుకొనున్న బుట్టలో బచ్చుకుంటుంది. ఇక్కడ ప్రణవి చేసిన తప్పేంటంటే ఎప్పుడు చీర కట్టని ప్రణవి ఆ రోజు ఆషిలాగే చీర కట్టుకోవడం. సో వెనక నుంచి చూస్తూ ఉన్న ఎవరికైనా అక్కడ ఉన్నది ప్రణవి అని గుర్తుపట్టలేరు. అందుకే కాళీ కూడా అక్కడ ఉన్నది ఆషి అని అనుకుంటాడు. పాము విషం తన మీద చిమ్మగాని అమ్మ అంటూ అరిచి వెనక్కి అలాగే పడిపోతుంది. పక్కనే ఉన్న రాయి తలకి బలంగా తగిలి అక్కడికక్కడే తల నుండి రక్తం కారుతూ స్పృహ తప్పి పడిపోతుంది.
తన పాము కాటు వేసింది ప్రణవికి అని ప్రణవి వెనక్కి తిరగగానే అర్థమైన కాళీ భయంతో అక్కడి నుంచి సెక్యూరిటీ కంట పడకుండా తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతాడు. పక్కనే విప్లవ్కి మొబైల్లో సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఉన్న ఆశి. ఆ ముందు పార్టికోలో ఉన్న మున్నా అండ్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రణవి వాయిస్కి పరుగున వచ్చి నోటి దగ్గర నుంచి నురుగొస్తూ తల నుంచి రక్తం కారుతూ ఉన్న ప్రణవిని అలా చూసి షాక్తో ప్రణవి అంటూ అరుస్తూ తన తలను ఒళ్ళో పడుకోబెట్టుకొని ప్రణవి ప్రణవి ఏమైంది అంటూ ఏడుస్తూ ప్రణవిని లేపడానికి చూస్తూ తన కాలి దగ్గర పాము కాటి ఉండడం చూసి షాక్తో బిగుసుకుపోతుంది. మనం ఏదైతే పక్కన వాళ్ళకి ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అంటారు. అది మంచి అయినా సరే చెడైనా సరే. ప్రణవి ఆశను చంపాలి అనుకుంది, బట్ తనే ఆ పాము ఘాటికి బలైపోయింది. ఆశి ప్రణవి వైపు చూసి ఏడుస్తూ అనుకోకుండా ప్రణవి కాలి వైపు చూసిన ఆశీకి ప్రణవి కాలి మీద పాముగాటి గుర్తులు కనిపించడంతో షాక్తో బిగుసుకుపోయి ప్రణవి అంటూ తన మొహం వైపు చూసిన ఆశి ప్రణవి నోటి నుండి నురుగు రావడంతో ఆశి కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఆశి వెంటనే ప్రణవి తలను నేల మీద పెడుతూ ప్రణవి కాలిని పట్టుకొని ఆ కాటు పడ్డ చోట అటు ఇటు గట్టిగా పట్టుకొని ఆ విషాన్ని నోటితో పాటు బయటకు గట్టిగా లాగి బయటకు ఉమ్మేస్తుంది. అలా విషాన్ని లాగడంతో కాలి దగ్గర ఆశ పంటిగాట్లు పడి రక్తం వస్తూ ఉండడంతో ఆలోచించకుండా తన చీరను చింపి ఆ విషం పాదం నుండి పైకి పాకకుండా గట్టిగా కట్టుకడుతుంది. బొమ్మలా నిలబడి చూస్తూ ఉన్న మున్నా అండ్ సెక్యూరిటీ గార్డ్స్ వైపు కోపంగా చూస్తూ అసలేం చేస్తున్నారు మీరంతా? మహల్లోకి పాము ఎలా వచ్చింది? ఇంతమంది ఉన్నారు, ఒక్కడు కూడా దాన్ని గమనించలేదు. ప్రణవికేమైనా అవ్వాలి, మీ ప్రాణాల ఆయుష్ గారి చేతిలో పోవడం గ్యారంటీ అంటూ ప్రణవిని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నాడన్న మాటే గాని నిషాన్ ఆలోచనలన్నీ అభి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అభి తనను చూసిన చూపు గుర్తొస్తూ ఉంటే నిషాన్కి తన మీద తనకే అసహ్యంగా ఉంది. ఆపదలో ఉన్న అమ్మాయికి హెల్ప్ చేస్తే అది తన మెడకి చుట్టుకుంటుందని తన కల్లో కూడా అనుకోలేదు. ఒకవైపు ఆయుష్ ఇచ్చిన పనిష్మెంట్, మరోవైపు ఆయుష్ల మధ్య మిస్అండర్స్టాండింగ్, తనే రీజన్ అన్న బాధ. మరోవైపు అభి చేతిలో ఒక మోసగాడిలా మిగిలిపోయినందుకు తన మీద తనకే తెలియని కోపం. అవన్నీ గుర్తొస్తూ ఉంటే నిషాన్కి వర్క్ మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ రావడం లేదు. ఆయుష్ వర్క్ దగ్గర ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో నిషాన్కి తెలుసు కాబట్టి ఆఫీస్కి వెళ్ళాలని లేకపోయినా ఆయుష్ మీదున్న భయంతో కాళ్ళు ఈడ్చుకుంటూ ఆఫీస్కి వచ్చే సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడం ఆపి అభికి సారీ అంటూ సహస్రనామ స్తోత్రం జపిస్తూ మెసేజ్ చేస్తూ ఉంటాడు. క్లయింట్స్తో మీటింగ్లో ఉన్న ఆయుష్కి మనసంతా గందరగోళంగా ఏదో బ్యాడ్ సెన్స్ చేస్తూ తన మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. తనకి కావాల్సిన వాళ్ళకి ఏదో ప్రమాదం జరిగింది అని మనసు చెప్తూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకొని దియా రూపాన్ని గుర్తు తెచ్చుకొని తన మైండ్ని ఫ్రెష్గా మార్చుకొని క్లయింట్స్తో 2 గంటల పాటు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆయుష్ మాటల్లోని కాన్ఫిడెన్స్కి ఆయుష్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతికి ఇంప్రెస్ అయిన క్లయింట్స్ ప్రాజెక్ట్ వర్మ గ్రూప్కి ఇవ్వడంతో అందరి మొహాలలో ప్రశాంతత. ఆయుష్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేశాక క్లయింట్స్కి సెండ్ ఆఫ్ ఇచ్చి మీటింగ్ హాల్ నుండి బయటకు వచ్చి నిషాన్కి కాల్ చేస్తాడు. ఆయుష్ నుండి కాల్ రావడం చూసిన నిషాన్ వామ్మో డేంజర్ కాల్, కొంపదీసి నన్ను క్యామ్ నుండి చూశాడా అని భయపడుతూనే కాల్ అటెండ్ చేస్తాడు. హలో నిష్, ఎక్కడున్నావు? ఎక్కడుంటానన్నయ్యా, ఆఫీస్లోనే. ఎందుకలా అడిగావు? మీటింగ్ ఏమైంది? క్లయింట్స్తో ప్రాబ్లం సాల్వ్ అయిందా? యా డన్, ఇప్పుడే అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేశాం. అక్కడందరూ బాగానే ఉన్నారు కదా? ఎందుకో నా మనసేం బాగాలేదురా, ఏదో కీడు జరుగుతుందనిపిస్తుంది. అలాంటిదేం లేదన్నయ్యా, ఇక్కడందరం బాగానే ఉన్నాం. లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్. మోహిత్, విక్రమ్ ఎక్కడున్నారు? విక్రమ్ బ్రో ఆఫీస్ వర్క్ మీద అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళాడు. మోహిత్ బావ తన బిజినెస్ పార్ట్నర్ మ్యారేజ్ ఉందని దియా అండ్ జోషి అక్కను తీసుకుని మ్యారేజ్కి అటెండ్ అయ్యాడు. వాట్ అబౌట్ ఆషి, అభి అండ్ ప్రణవి? ప్రణవి మహల్లోనే ఉందన్నయ్య. ఇక అభి కాలేజ్కి వెళ్ళింది అండ్ వదిన ఈవెంట్ మేనేజర్ వస్తానంటే మహల్కి దగ్గరుండి డెకరేషన్ చేయిస్తుంది. అందరం బాగున్నామన్నయ్య. నువ్వు ఎంత చెప్తున్నా నా మనసు ఎందుకో ఏదో జరిగిందనే చెప్తుంది. నువ్వు అర్జెంటుగా మహల్కి వెళ్ళి అక్కడంతా బాగుంది అని నాకు కాల్ చేసి చెప్పు. ఈ లోపు నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది బోర్డు మెంబర్స్తో, అది ఫినిష్ చేస్తాను. క్విక్, ఇప్పుడే స్టార్ట్ అవ్వు నీష్ అంటూ కాల్ కట్ చేస్తాడు. ఆయుష్ చెప్పినైతే నిషాన్ క్యాబ్ బుక్ చేసుకుని మహల్కి స్టార్ట్ అవుతాడు. నిషాన్కి ఎంత అమౌంట్ అవసరమో అంతవరకే నిషాన్ అకౌంట్లో ఉంచుతాడు. అందుకే నిషాన్ ఆ ఉన్న అమౌంట్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఉంటాడనమాట. నిషాన్ ఉన్న క్యాబ్ మహల్ ముందు ఆగ్గానే క్యాబ్ డ్రైవర్కి అమౌంట్ ఇచ్చేసి లోపలికి నడిచిన నిషాన్కి గార్డెన్లో నుండి ఆశ ఏడుపు వినిపించి ఫాస్ట్గా అటువైపు పరుగులు పెడతాడు. ఇంతకీ ప్రణవి బ్రతుకుతుందా లేదా? ఈ విషయం విక్రమ్కి తెలిస్తే తన రియాక్షన్ ఏంటి? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.